ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ ఎవ్రీవన్. ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో మనము ద మిడో మౌజ్ అనే పద్యం యొక్క సారాంశాన్ని తెలుగులో తెలుసుకుందాం. థియోడర్ రోత్కే రాసిన ది మిడో మౌజ్ ఇంకా మరణాలు, దుర్బలత్వం మరియు జీవితం యొక్క అలాగే పరస్పర ఆధారపడడం యొక్క థీమ్స్ని గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈ పద్యం గడ్డి మైదానం ఎలుకతో అంటే మిడో మౌజ్తో స్పీకర్ యొక్క పరస్పర చర్యను మరియు ఎలుకల అనిశ్చిత ఉనికిపై వాటి యొక్క ప్రతిబింబాన్ని వర్ణిస్తుందని చెప్పవచ్చు. ఈ పద్యం ఒక గడ్డి మైదానంలో తిరుగుతున్నప్పుడు స్పీకర్ ఒక గడ్డివాము ఎలుకను ఎదుర్కోవడంతో ప్రారంభమవుతుంది. ఎలుక యొక్క చిన్న మరియు పెలుసుగా ఉండే శరీరం, మృదువైన బొచ్చు మరియు టిమోరస్గా వర్ణించబడింది. ఇది ప్రకృతి యొక్క కఠినమైన వాస్తవాల నేపథ్యంలో దాని దుర్బలత్వాన్ని మనకి చెప్పడం జరుగుతుంది. దాన్ని ఎలుక చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ ఎలుక బలంగా మరియు జీవించడానికి నిరాశగా వర్ణించబడింది. అది పోషణ కోసం తపనతో గడ్డిపై తిరుగుతూ ఉంది. అంటే ఫుడ్ కొరకు గడ్డిపై తిరుగుతూ ఉంది. స్పీకర్ మౌజ్ వైపు చూస్తున్నప్పుడు వారు దానిని అశాశ్వతమైన మరియు ప్రమాదకరమైన జీవితాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు. అలాగే ఎలుక యొక్క జీవితం ఎంత ప్రమాదకరమైనది, ఎందుకంటే అది నిరంతరం వేటాడే జంతువులు మరియు దాని పరిసరాల యొక్క కఠినమైన పరిస్థితుల ద్వారా ప్రమాదంలోనే ఉంటుంది. స్పీకర్ ఎలుక మరణాన్ని పరిగణనలోకి తీసుకుంటాడు. అది చివరికి చనిపోతుందని కూడా గ్రహించడం జరుగుతుంది. ఈ ఎలుక యొక్క విధిని పరిగణలోనికి తీసుకున్నప్పుడు పద్యం యొక్క టోను మనం మారడం గమనించవచ్చు. ఎలుక యొక్క దుస్థితికి తాదాత్మ్యం రేషనలైజేషన్ అనేది మనం గమనించవచ్చు. దాని ఉనికి పరిమితమైనప్పటికీ దాని అందం మరియు విలువను చూస్తారు. మౌజ్ జీవితం యొక్క దుర్బలత్వం మరియు అన్ని జీవుల యొక్క స్వాభావిక గ్రహణశీలతను సూచిస్తుంది. చివరి మాటలలో లాస్ట్ వర్డ్స్లో వక్త జీవితం యొక్క పరస్పర అనుసంధానం మరియు యూనిక్ యొక్క చక్రీయ సైక్లికల్ ఆస్పెక్ట్స్ని గమనించవచ్చు. ఎలుక యొక్క మరణం ఇతర జాతులకు ఆహారాన్ని అందిస్తుంది మరియు గడ్డి మైదానం యొక్క జీవనం మరియు మరణం యొక్క నిరంతర చక్రానికి దోహదపడుతుంది అని కూడా మనం చెప్పవచ్చు. కాబట్టి అవి సహజమైన క్రమంలో భాగమని వాళ్ళు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక మొత్తం మీద ది మిడో మౌజ్ అనే దాని జీవితం యొక్క దుర్బలత్వం మరియు తాత్కాలిక స్వభావంపై కదిలే ధాన్యం రోత్కే యొక్క గడ్డి మైదానం యొక్క వర్ణన మన పాఠకులకు కానీ వీక్షకులకు కానీ వారి స్వంత మరణాన్ని మరియు సహజ ప్రపంచంలోని అన్ని జీవుల సంబంధాన్ని పరిగణించేలా ప్రేరేపిస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి మాత్రం లేదు. ఇది ద మిడోస్ మౌజ్ యొక్క తెలుగు సారాంశం. మీకు ఈ సారాంశం నచ్చినట్టయితే, సమరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏదైనా సమరీ కావాలంటే కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ మోర్ academic and educational videos.